బుక్కాపురంలో మండల పరిషత్ పాఠశాలకి 13 లక్షల రూపాయలతోటి 2 గదులు నిర్మాణం చేసి బుక్కాపురంలోని యొక్క దళితవాడలో చదువుకునేటువంటి పిల్లలందరికీ నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించాలనేటువంటి లోకేష్ బాబు గారి యొక్క సంకల్పం ఈరోజు 13 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఏరికోరి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు తీసుకున్నందువలన ఈ రాష్ట్రంలో విద్యా సంస్కరణను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారనేటువంటి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఒక నమ్మకం ఏర్పరచడమే కాకుండా విద్యార్థులకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. స్టేట్ ర్యాంక్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందుతున్నాయి. లోకేష్ బాబు గారి యొక్క దృష్టి పూర్తిగా విద్యాశాఖ మీద కేటాయించి భవిష్యత్తులో ఈ యొక్క చిన్నారులకు ఏదైతే ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే మంచి భవిష్యత్తు ఏర్పడుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఏరికోరి విద్యాశాఖను తీసుకోవటం, దాని రిజల్ట్ని ఈరోజు రాష్ట్రంలో చూపెట్టడం జరుగుతూ పేరెంట్స్ మన్ననలు కూడా పొందటం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి డ్రెస్సు యూనిఫామ్ దగ్గర నుంచి మెనూ వరకు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు కావచ్చు, నైట్ డ్రెస్సులు కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, అన్నీ కూడా స్వచ్ఛందంగా లోకేష్ బాబు చూసి ఒక క్వాలిటీ ప్రభుత్వ పాఠశాలలు అందుతున్నాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మార్పు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా కూడా స్పష్టంగా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పజెప్పిపోయినా అన్నిటినీ అధిగమించి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పెట్టుబడులు ఏ విధంగా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కష్టపడి తీసుకొస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా విష ప్రచారం చేసిన జరుగుతున్న అభివృద్ధిని డైవర్ట్ చేయాలనేటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిన ప్రజలు విశ్వసించడం లేదు ఆ పార్టీని, ఆ పార్టీ అధినేతను. అందుకనే ఈరోజు చంద్రబాబు చేసేటువంటి అభివృద్ధి కావచ్చు, తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరూ మా పిల్లలకి ఈ పెట్టుబడులన్నీ వస్తే మాకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసాన్ని వారిలో కలుగజేయటం జరిగింది. ఆ విధంగా ఈరోజు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి విష ప్రచారం చేసేటువంటి వైసీపీ యొక్క కుట్రలు కుతంత్రాలను ప్రజలు గమనించారు. మీరు అభివృద్ధిని స్వాగతించకుండా అభివృద్ధిని అడ్డుకునేటువంటి కుట్ర, పెట్టుబడులు పెట్టేటువంటి వాడికి రాకుండా ఏ విధంగా మీరు ఫోన్లు చేస్తూ ఉన్నారు, లెటర్లు రాస్తూ ఉన్నారు, అడ్డుకుంటూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి పార్టీ మాకొద్దు అనేటువంటి ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకోనో, మీ సొంత మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకోనో విష ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. దానిలో భాగమే ఈరోజు ఇక్కడ 13 లక్షల రూపాయలతోటి పాఠశాల గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. మైదవోల్లో 10 లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఈ చిరునామాలుగా గుర్తు చేస్తూ ఉన్నాం.